రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే నంద్యాలలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని లలిత నగర్లో మల్లిక అనే వివాహిత ఆమె ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మల్లిక ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కుటుంబ కలహాలే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై పోలీసులైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. బస్వరాజ్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫాతిమా, నంద్యాల జిల్లాలో ఏదైతే ఈరోజు ఓ తల్లి ఆత్మహత్య చేసుకుని తన ఇద్దరు పిల్లలు కూడా చంపేసిన ఘటన సంచలనంగా మారింది. చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మల్లిక అనే వివాహిత తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునింది. మరి ఈ ఘటన ఏదైతే లలిత నగర్ లో చోటు చేసుకుంది, అక్కడంతా కూడా అందరినీ కూడా చాలా విషాదంలో ముంచిన పరిస్థితి. అయితే ఎందుకు ఆ తల్లి చావాల్సి వచ్చింది? మల్లిక అనే తల్లి ఇద్దరు పిల్లలను కూడా అంత పాశవికంగా కనీసం దయా కనికరం లేకుండా విషం ఇచ్చిందంటే ఈ తల్లి ఎంతో బాధపడి ఉంటది. లేదా ఈ తల్లికి ఆ కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉన్నాయి, లేదా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మానసిక సంఘర్షణకులోనే ఈ విధంగా ఘాతుకానికి పాల్పడినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ఏ రకంగా ఈమె చనిపోయింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనే దిశగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బట్ బంధువులు అయితే కుటుంబ కలహాలే తమ కూతురు మరణానికి లేదా పిల్లలు అందరూ కూడా మూకుమడి ఫ్యామిలీ అంతా చనిపోవడానికి కారణమని చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి ఘటనలు నంద్యాల జిల్లాలో తరచుగా జరుగుతున్నాయి. మరి సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో ఏదైతే భార్య సఖ్యత లేకపోవడం లేదా ఒక అవగాహన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అనేక ఘటనల్లో చాలా మంది తల్లులు తమ పిల్లలతో సహా చనిపోతుంటే ఏదైతే వారి క్యారెక్టర్ ను లేదా వారిని అనుమానించడము, అంటే కట్టుకున్న భార్యని అనుమానించడము, నిత్యం వేధిస్తుండడంతోనే చాలా వరకు ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి పరంపరకి ఎప్పుడు స్టాప్ పడుతూ ఉంది? మరి అధికారులు అయితే ఆ ఫ్యామిలీలో కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే ఇలాంటి కేసులు అన్ని కేసులు చాలా ఉన్నాయి. అంటే మహిళా పోలీస్ స్టేషన్ కు ముందుగా కేసుల రూపంలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. అక్కడ వీళ్ళకి కొంత సరైన అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం మంచిది కాదు. అయితే తల్లిదండ్రులు తమ కష్టాలకి లేదా తమ బాధలకి అంటే అభంశుభం తెలియని పిల్లలను కూడా విషం పోసి లేదా కాలువలో దూకేసి రకరకాలుగా చేసి చనిపోతున్న పరిస్థితులు. మరి వీళ్ళంతా కూడా ఏదైతే పిల్లల ఆత్మ ఘోషిస్తున్న పరిస్థితి. దేవుడా మమ్మల్ని మాకెందుకు జన్మనిచ్చావు, లేదా అమ్మ మమ్మల్ని ఎందుకు అకారణంగా చంపేశావని పసికందులంతా కూడా ఈ ఒక రకమైన వేదనతో ఉన్న పరిస్థితులు వాళ్ళ ఆత్మ అక్కడ ఘోషిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి పరంపరకు అంటే ఇలాంటి దీనికి ఎప్పుడు ముగింపు పడుతుంది ఏంటనేది అంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ కుటుంబ కలహాల వల్ల ఇలాంటి అఘాయిత్యాలు జరుపుకునే చూడాల్సిన అవసరం ఎంత ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్ ఫర్ ద అప్డేట్.